ఇవాల్టి మన లెజెండ్ ఎవరంటే నేను మాట చెప్పను, పేరు చెప్పను. జస్ట్ ఒక 2, 3 హింట్లు ఇస్తాను. లాలు దర్వాజా లస్కర్ బోనాల్ పండగకొస్తానని రాకపోతివి. నా స్టోరీ ఈజ్ ఎ టోటలీ డిఫరెంట్ స్టోరీ అండి. ఐ డోంట్ థింక్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మళ్ళీ వచ్చి ఒక స్టార్ అవడం. పాత సితార సినిమా విజువల్స్ లేకపోతే పాటలు చూస్తున్నప్పుడు కొంచెం మీరు చిక్కి ఉంటారు అప్పుడు టైంలో, సన్నగా ఉంటుంది తప్ప. ఐ వాజ్ నాట్ ఎ స్టార్. సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు, సినిమా యాక్టింగ్ తెలియదు, ఏం తెలియదు. మామూలుగా కాలేజీకి వెళ్తున్న వాడు నేను. నన్ను ఒక ఆటో మెకానిక్. యువర్ న్యూ కమర్ టు ద ఇండస్ట్రీ. ఫ్యామిలీలో ఎవరు లేరు, ఏమేమి అడగచ్చు ఏం అడగకూడదు. మా నాన్నగారు ఇండియన్ కార్పొరేషన్ మేనేజర్. హీరోకో పెద్ద హీరోయిన్కో పుట్టలేదు. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి సినిమాలో ఇంట్రెస్ట్ కూడా మీరు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయకుండా ఓవర్ నైట్ చక్కగా స్టార్డమ్ వచ్చి స్టార్ అయిపోయి సక్సెస్ చూసిన టైంలో ఒక పెద్ద బండరాయి వచ్చి మీ నెత్తి మీద పడి మీరు సొసైటల్గా అవమానాల పాలయ్యారు. నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అట్లా ఇట్లా కాదు. గవర్నమెంట్తో నాకు ప్రాబ్లం, పర్సనల్ వాళ్ళతో ప్రాబ్లం, అన్నీ దాటుకుని వచ్చాను. సుమన్ గారు మీరు ఇందాక ఒక మాట అన్నారు, నన్ను ఎవరు మోసం చేశారో వాళ్ళకి తప్పకుండా కర్మ విల్ టేక్ కేర్ అని చెప్పి. మా అమ్మగారు చాలా ఏడ్చారు. సార్ ఈ కోణంలో ఐ హ్యావ్ టు ఆస్క్ యూ, మీరు వెంకటేశ్వర స్వామి పాత్ర వేయడం అదొక డివైన్ బ్లెస్సింగ్గా వచ్చింది కదా మీకు? అంటే మీరు చాలా సందర్భాల్లో చెప్పారు, ఎందుకురా నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను, సంబంధం లేని ఇండస్ట్రీ కదా అని నేను చాలాసార్లు అనుకుంటే. సార్ కల్కి సినిమాలో మిమ్మల్ని మిస్ అయ్యాం. కల్కిలో ఏముందండి క్యారెక్టర్? రామ్ గోపాల్ వర్మ చేశారు, రాజమౌళి చేశారు, అలా కాదు. ప్రజెంట్ పొలిటికల్ సిస్టమ్ నాకు ఎందుకో నచ్చలేదండి. జైల్లో ఒక లీడర్ ఏదో ఒక కేసు కింద జైల్లో ఉన్నాడు, అతను కంటెస్ట్ చేస్తున్నాడు కదా. జైల్లో ఉన్న ఖైదీలు ఎందుకు ఓటు చేయకూడదండి? సార్ వండర్ఫుల్. నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను సార్ మీతో, అట్లీస్ట్ 4 సార్లు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. టుడేస్ వాజ్ అ వెరీ డిఫరెంట్ లెవెల్. నేను ఎందుకు ఇంత ఓపెన్గా చెప్పానంటే, హలో హాయ్, ఐ డ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. ఇవాల్టి మన లెజెండ్ ఎవరంటే నేను మాట చెప్పను, పేరు చెప్పను. జస్ట్ ఒక 2, 3 హింట్లు ఇస్తాను. లాలు దర్వాజా లస్కర్ బోనాల్ పండగకొస్తానని రాకపోతివి. గెస్ చేశారా? ఓకే, ఇంకోటి ఇస్తాను. ఒట్టేసి చెప్పవా ఇంకొకసారి. గుర్తొచ్చిందా? కిన్నెరసాని వచ్చిందమ్మా ఎన్నెల పైటేసి. ఈ పాటకి డెఫినెట్గా చెప్పేస్తారు. ఎస్, ద వన్ అండ్ ఓన్లీ కరాటే మాస్టర్ అండ్ ఎవర్ గ్రీన్ అని చెప్పే పదానికి అక్షర నిదర్శనం సుమన్ గారు. దాదాపు 700కి పైగా చిత్రాలు నటించారు. ఆయన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎన్ని భాషలు అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఇంకా బహుశా కొన్ని భాషలు మనకు తెలియని ఇంగ్లీష్ కూడా ఉంది యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా ఇంకా కూడా యాక్టివ్గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సుమన్ గారి లైఫ్లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూశారు. ఎప్పుడు ఆయన మాట ఎప్పుడు మంచిగా ఉంటుంది, అందరి పట్ల పాజిటివిటీ ఉంటుంది. లెట్స్ టాక్ టు హిమ్ అండ్ లెర్న్ మోర్ అబౌట్ హిస్ జర్నీ. సార్ నమస్కారం. నమస్తే అండి. మీ పాటలు గుర్తొచ్చినప్పుడు మీకు ఏమనిపించింది సార్? ఈ పాటలు ఆల్ మెమరీస్ అండి, వండర్ఫుల్ మెమరీస్. అంటే మా హీరోయిన్స్, మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ చేసిన క్యారెక్టర్స్, నేను ఇచ్చిన మెసేజెస్ అన్నీ గుర్తుకొస్తున్నాయండి. గ్రేట్. సో ఇంకా కూడా ఇంత యాక్టివ్గా యాక్ట్ చేస్తున్నారు సార్. ఇది ఐ డోంట్ థింక్ ఆఫ్ రిటైర్మెంట్ అండి. ఎందుకంటే రిటైర్మెంట్ ఈస్ సంథింగ్ వెన్ ఫిజికలీ యూఆర్ నాట్ ఓకే. కరెక్ట్, అవును. ఫిజికల్లీ వెన్ యూఆర్ ఓకే, వై థింక్ ఆఫ్ రిటైర్మెంట్ అండి? మేబీ వర్కింగ్ స్టైల్కి తగ్గిస్తాం, ఆర్ కమిట్మెంట్స్ని కొంచెం లిమిట్గా పెట్టుకుంటాం, ఓవర్ కమిట్మెంట్స్ కాకుండా. బట్ ఐ ఫీల్ మనం వెన్ వీఆర్ ఫిట్, అవును, మనం పని చేస్తూ ఉండాలి. దట్ ఈస్ ఐ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ఫారినర్స్. వాళ్ళకి ఏజ్ ఇస్ నాట్ ది నంబర్ కదా, అవును. దే ఆల్వేస్ ఫిట్. అంటే యాక్టర్స్ తీసుకోండి, ఈవెన్ నార్మల్ లైఫ్లో కూడా పీపుల్ దే నెవర్ సే దే ఓల్డ్. కరెక్ట్, ఓల్డ్లో దే గో అరౌండ్ ద వరల్డ్. అవును. సో అట్లా ఇన్స్పిరేషన్తో ఐ డోంట్ వాంట్ కీప్ క్వైట్ ఎట్ హోమ్ అండి. కరెక్ట్, అవును. 1 డే రెస్ట్ బాగానే ఉంది, 2nd డే నుంచి ఏదేదో థాట్స్ వస్తాయి, 3rd డే నుంచి లేనిపోని వస్తాయి. ఏదేదో అంటే ఎలా సార్? అంటే కొంచెం ఇప్పుడేంటి వయసు అయిపోయింది, నెక్స్ట్ ఏంటి, ఇదేంటి, ఓ న్యూస్ చూస్తాం, అమ్మో ఇది ఉందా, అది ఉందా, ఇది ఉందా, ఆల్ ట్రబ్లింగ్
థింగ్స్ సో వెన్ యూఆర్ ఇన్ ద వర్క్ ఏంటంటే యూఆర్ బీయింగ్ అప్డేటెడ్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. అది దెన్ యంగ్స్టర్స్తో మనం చూసినప్పుడు మనకు ఒక ఉత్సాహం వస్తుంది, మనం కూడా పని చేయాలని. సో యాక్టర్స్ ఉన్నప్పుడు వీ ఆల్వేస్ వాంట్ టు లుక్ యంగ్, సో వీ షుడ్ డూ యంగ్. అవును, సో కరెక్టే ఇట్లా కదా. మీరు మాత్రం యూ కెప్ట్ అప్ వెరీ వెల్ సార్. అంటే ఎక్కడ మీరు ఇంత కాలం గడిచిందని పాత సితార సినిమా విజువల్స్ లేకపోతే పాటలు చూస్తున్నప్పుడు కొంచెం మీరు తగ్గారు, చిక్కి ఉంటారు అప్పుడు టైంలో, సన్నగా ఉండేది తప్ప ఎవ్రీథింగ్ ఎల్స్ యువర్ ద సేమ్ ఆల్మోస్ట్. బేసిక్లీ ఒక యాక్టర్ అయిన తర్వాత నేను అనుకోవడం ఏంటంటే మనకి విజిటింగ్ కార్డ్ మన ఫేస్ బాడీతో. సో భగవంతుడు మనకు ఒకటి ఇచ్చాడు, ఒక రూపం ఇచ్చాడు, మన తల్లిదండ్రులు ఒక రూపం ఇచ్చారు, దాన్ని మనం కాపాడుకోవాలి. లైఫ్ ఎంజాయ్ చేయాలి బట్ దాన్ని కాపాడుకోవాలి, ఎందుకంటే అదే మనకి రికగ్నిషన్ ఇచ్చేది, ఫుడ్ ఇచ్చేది అదే. సో ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ మై డైలీ రొటీన్ అండి. అంటే ఎక్సర్సైజ్తో పాటు డయట్ కాదు, వాట్ ఫుడ్ వి ఈట్ అవును అది. దెన్ దెర్ ఈజ్ మీకు తెలిసే ఉంటుంది క్లాక్ 8 hours అని. అది మేము 8 hours నిద్రపోలేము, 8 hours వర్క్ చేయలేము. డెఫినెట్లీ అది అటు ఇటుగా ఎక్స్టెండ్ అవుతుంది. బట్ 7 hours or 6 hours కూడా ఇప్పుడు నవ్ ఐఎమ్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇట్ డౌన్ అనమాట. ఇప్పుడు మధ్యలో ఫ్లైట్లో పడుకోవడం, కార్లో పడుకోవడం అదంతా లెక్కకు రాదు. మన నైట్ పడుకోవడం 11 to morning 4 వెరీ ఇంపార్టెంట్ అండి. అవును అప్పుడే మన బాడీ కంప్లీట్ క్లీనింగ్, రీజెన్యువేషన్ అన్నీ జరుగుతుంది, అప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదు. సో దట్ ఐమ్ ఫాలోయింగ్. దెన్ డయట్స్ అని ఏం కాదు, సీజనల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్. ఇప్పుడు ఏంటంటే డయట్ అంటే ప్రతి దాంట్లో కల్తీ ఉంది. అవును, ఇప్పుడు ఫ్రూట్స్ వెజిటబుల్స్ మీద ఏం చేస్తున్నారో అనిపిస్తుంది. కలరింగ్ ఉంది, లోపల కెమికల్ ఉంది, టేస్ట్ రావడానికి కూడా వేస్తున్నారు. మరి ఏం చేయాలండి? భూమి నుంచి పారిపోవాలనిపిస్తుంది ఎక్కడికి ఒక్కోసారి. వెళ్తామండి? ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళినా అక్కడ కూడా వీడు వచ్చేస్తారు వెనకాల. అదే అదే వాళ్ళు వదిలి ఈ పొల్యూషన్ గ్యాంగ్, పొల్యూటింగ్ గ్యాంగ్ ఉంది చూసారా, అవును అది ఎక్కడినా మన అది వదలదు. అవునవును సో ఇంకేంటంటే మనం అప్పుడప్పుడు క్లెన్జింగ్ చేసుకోవడం, వీక్లీ అంటే మన టైం ఉన్నప్పుడు క్లెన్జింగ్ చేసుకోవడం. కొన్ని ఏన్షియంట్ మెథడ్స్ అండి, ఆయిల్ బాత్, మసాజ్, బాడీ మసాజ్ రైట్ వే, అథెంటిక్గా చేసుకోవడం. సో ఒక ఏజ్ దాటిన తర్వాత వీ నీడ్ సమ్ హెల్ప్ అండి. రైట్ రైట్ మనం కొన్ని చేయలేం. సో సంబడి ఎల్స్ హ్యాస్ టు అసిస్ట్, ఫుడ్, రెస్ట్. అండ్ మెయిన్ నాకేంటంటే ద పాజిటివ్ థింకింగ్ అంటారు కదా, అవును వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. దానికి 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడే ఆలోచించి, ఎప్పుడు నా ప్లానింగ్ రేపుది ప్లానింగ్ అయిపోతుందండి. డే ఆఫ్టర్ గురించి నేను ఆలోచించను, అంతవరకే. నెక్స్ట్ మూమెంట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ వీ డోంట్ నో అండి. న్యూస్లో చూస్తున్నాం, మీ ఛానల్స్లో చూస్తున్నాం, సో షాకింగ్. అవును యాక్సిడెంట్స్ అండ్ సమ్ డిసీజెస్ కమింగ్ ఇన్. అండ్ మన అన్ని నాలెడ్జ్ ఉన్నప్పుడు కూడా వీ కమిట్ సర్టన్ మిస్టేక్స్. సో వై థింక్ టూ మచ్ అంటే కాదు, ప్లాన్ చేసి ఇప్పుడు మన విత్తనాలు వేసి మనం వెయిట్ చేయాలి అంతే. అది తొందరగా రావాలి అంటే అది ఎట్లా వస్తుంది అది. సో అట్లా కొంచెం ఆ టైప్లో ఐ టేక్ థింగ్స్ లైక్ దట్. రైట్ కెరియర్ వైజ్ కూడా చూడండి, దిస్ ఇస్ మై 46th year అండి. 45 years అయిపోయింది. యాక్టివ్గా. 77 ఐ జాయిన్డ్. అవునవును అనుకోకుండా వచ్చాను. ఐ వాజ్ నాట్ ఎ స్టార్. సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు, సినిమా యాక్టింగ్ తెలియదు, ఏం తెలియదు. మామూలుగా కాలేజీకి వెళ్తున్న వాడు నేను. నన్ను ఒక ఆటో మెకానిక్ మా ఇంటికి అనుకోకుండా, మా మెకానిక్ లేడు, క్లాష్ మీద ఒకడు వస్తే వాడు యాక్టర్ కిట్టు అని చెప్పి, వాడు రావడం ఇంటికి మేకప్తోనే వచ్చాడు. నేను తలుపు తీస్తే మేకప్తో నుంచున్నాడు. నువ్వేంటి మేకప్తో ఉన్నావు? మెకానిక్ అంటే నేనే మెకానిక్ అన్నాడు. నా పేరు కిట్టు, నేను తాళ ఇవ్వండి అన్నాడు. సర్ప్రైజ్, తాళ ఇచ్చాను. వెళ్ళాడు, ఏదో గిలికాడు, స్టార్ట్ చేసాడు, మళ్ళీ వచ్చాడు, తాళ ఇచ్చాడు, అయిపోయిందండి. ఏదో జట్టు మార్చాలి, రేపు నేను వచ్చి మారుస్తాను, నేను సాయంత్రం ఉంటానని కలవాలి అన్నాడు. ఎందుకన్నా? కలవాలి, నేను అర్జెంట్లో ఉన్నాను, షూటింగ్ వెళ్తున్నాను నేను, నాకు అమ్మగారు ఫోన్ చేశారు అందుకే వచ్చానంటే, తెలీదు, ఉంటే ఉంటాను లేదని. ఈవినింగ్ వచ్చి మా మదర్ని కలిసి ఇట్లా, సుమన్ అంటే యాక్టింగ్ ఓకే అండి, హీరోగా నేను అడుగుతున్నాను, నేనేం చైల్డ్ క్యారెక్టర్ ఏం కాదు, అతనికి ఏం తెలుసు ఇండస్ట్రీ గురించి, అతనికి ఇంట్రెస్ట్ కూడా ఉండకపోవచ్చు, బట్ సరే నేను అడుగుతాను, నాకేం అభ్యంతరం లేదు, అడుగుతాను అని చెప్పి మీరు రేపు రండి అని చెప్పి పంపించేస్తే, ఈవినింగ్ నన్ను వస్తే నేను అప్పుడు కరాటే 11 years నుంచి ఐఎమ్ ప్రాక్టీసింగ్ కరాటే. నేను క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నీతో కొంచెం మాట్లాడాలని చెప్తే నేను వస్తాను చెప్పి, అర్జెంట్ అంటే లేదు స్నానం చేసి రా అన్న. స్నానం చేసి కూర్చుంటే షీ సెడ్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్. నాకు జోల్ట్ వచ్చింది. మదర్ ఇస్ కాలేజ్ ఆఫ్ ప్రిన్సిపల్ ప్రతిరాజ్ కాలేజ్ కదా సార్. అంటే వాట్ లేదు యాక్టింగ్లో నీకు ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పింది. వై ఆస్కింగ్ దట్ క్వశ్చన్, నీకు ఉందా
అడిగింది. నాకైతే లేదన్నాను. అదే చెప్పాను వాడికి. ఎవరికన్నాను, అదే ఆ కిట్టు వచ్చాడు కదా, వాడు అడిగాడు, నాకేం అభ్యంతరం లేదు, వాడికి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు, నీకేంటి అభ్యంతరం లేదేంటి, నువ్వు ఇంట్లో వచ్చి ఫిల్మీ మ్యాగజైన్ అలౌ చేయవు, ఏం చేయవు, నీకేంటి అభ్యంతరం లేదు, లేదు నాకేంటి తప్పేంది, అది ప్రొఫెషనే కదా, అది ఏదైనా ప్రొఫెషనే కదా, ఎందుకు అట్లా అనుకుంటున్నాను, మెచ్యూర్డ్ నో, థింక్ అబౌట్ ఇట్ అని చెప్తే, నేను ఆ తర్వాత నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్తో మాట్లాడితే వాళ్ళు అన్నారు, ఏ టిఆర్ రామన్న వాజ్ ద డైరెక్టర్. టిఆర్ రామన్న ఇస్ ద గై హూ మేడ్ శివాజీ గణేశన్ని ఎంజిఆర్ని ఇద్దరు కలిసి జాయింట్గా తీసిన ఏకైక సినిమా ఆయన డైరెక్షనే. అవును అవును అవును. గొప్ప డైరెక్టర్ అడుగుతున్నాడు, నీకేంటి పిచ్చి పట్టిందా, నువ్వు ఒప్పుకోవాలి అంటే, నేను ఒప్పుకో అంటే నాకు యాక్టింగ్ తెలియదు, డాన్సింగ్ తెలియదు, కెమెరా సెన్స్ తెలియదు, అన్నీ మీకు వస్తాయిరా, నువ్వు వెళ్ళు అని చెప్పి మా ఫ్రెండ్స్ చెప్తే, అప్పుడు నెక్స్ట్ డే కిట్టు వస్తే సరే వెళ్దాం అని చెప్పి ఐ వెంట్ మెట్ రామన్న డైరెక్టర్. దిస్ హ్యాపెండ్ ఆన్ సండే మార్నింగ్ రాగానే నేను ఆఫీస్కి వెళ్ళంగానే చాలా మంది క్రౌడ్ పెద్ద అక్కడ, అప్పుడంతా ఇది కదా, వెళ్ళి లైన్లో వెయిట్ చేయాలి హీరోయిన్కి అంతా ఆఫీస్లో, చెన్నైలో బోగి రోడ్లో, శివాజీ గణేశన్ గారి ఇంటి దగ్గరలోనే ఇల్లు కూడా. మీరంతా డ్రెస్అప్ అయి వెళ్ళారా? మంచి మామూలుగా వెళ్ళానండి, క్యాజువల్గా. అప్పుడు జస్ట్ జీన్స్ సెట్ జస్ట్ కమ్ ఇన్ టు ఫ్యాషన్, నాట్ ఫేడెడ్, మామూలు జీన్స్ వెళ్ళంగానే ఆయన చూడంగానే అలా ఒకసారి ఎంటర్ అవనే పైనుంచి అలా చూసి తమిళ్లో వాంగ సుమన్ వాంగ నీ కదా ఆయన హీరో అని చెప్పి కౌగులించుకున్నాడు. సరే ఓకే సార్ అని చెప్పి మళ్ళీ కూర్చుని నేను చెప్పాను, సార్ చెప్తున్నాను తప్పుగా అనుకోదు, నాకు యాక్టింగ్ తెలియదు, కెమెరా సెన్స్ లేదు, డ్యాన్స్ తెలియదు, ఫైట్ అంటే ఓకే, నా కరాటే రియల్ కరాటేకి తేడా ఉంది. అవును అంటే మీరేం అడిగేవారు సార్, నాకు మీరు కావాలి, మీరు ఏం చేయమండి, మీకేంటి భయంగా ఉందా జనాలు వినాలంటే, ఫస్ట్ 3 షెడ్యూల్స్ నేను వచ్చి ఇండోర్లోనే ప్లాన్ చేశాను, స్టూడియోలో ఉంటుంది, మొత్తం అందరినీ బయట పెట్టేస్తాను, మీకు ఏ ప్రాబ్లం లేదు, ఎవ్వరు మిమ్మల్ని డిస్కరేజ్ చేయరు, ఇట్లా ఎంకరేజ్మెంట్ ఇస్తే సరే అండి ఓకే చేస్తానండి. క్యారెక్టర్ స్టోరీ చెప్పారు, బాగుంది. నాకంటే ఎందుకు ఒప్పుకున్నా అంటే ఒక 6-7 ఫైట్లు ఉన్నాయి, సో మన ఫైట్లు ఆడుకోవచ్చు అని చెప్పి ఒక ధైర్యం వచ్చింది. బాగానే ఉంది చెప్పాను. ఎప్పుడు సార్ షూటింగ్? రేపు మార్నింగ్ షూటింగ్ అన్నాడు. సార్ ఏంటి సార్ రేపు మార్నింగ్ అంటే ఏంటి సార్, నాకు ఏమి తెలియదు కదా, హెయిర్ కటింగ్ అన్నీ చేసుకుంటాం అంటే, చేసుకోండి ఇవాళ సండే కదా మీరు చేసుకొని రండి అన్నాడు. తమాషగా అన్నీ జరిగింది. మండే మార్నింగ్ ఏవిఎం స్టూడియో, మేకప్. ఫస్ట్ షాట్ ఏంటి సార్ మీ డైలాగ్? నాకు గుర్తు డైలాగ్ నాకు గుర్తులేదండి. అది విలేజ్లో ఒక పోలీస్ ఆఫీసర్ మారువేషంలో వస్తాడు, వచ్చి అక్కడ ఒక మర్డర్ జరుగుతుందండి. ఒక మర్డర్ జరిగి స్విమ్మింగ్ పూల్లో బాడీస్ పడుతుంటాయి. అంటే తమిళ్లో పన్నయ్యార్ అంటారు, పన్నయ్యార్ అంటే ల్యాండ్ లార్డ్, పన్నయ్యార్ అంటే ఈజ్ లైక్ సంథింగ్ అక్కడ ఒక పెద్ద బాస్ లాంటిది కదా. సో ఆయన దీంట్లో పడుతుంటారు, అది దాని మీద ఇన్వెస్టిగేషన్ నన్ను పంపుతారు. సో సీన్ ఆ రోజు షార్ట్ ఏంటంటే, నేను లోపల ఎంటర్ అయ్యి నేను అందరినీ ఆ పన్నయ్యార్ ఇంటికి రండి అని చెప్పుంటారు కొన్ని సస్పెక్ట్స్ అందరినీ. సో అక్కడ వచ్చేసి 1 by 1 ఐ విల్ ఎంక్వైరీ, ఓం పేరు అట్లా ఎంక్వైరీ చేసే సీన్. వాళ్ళందరూ భయపడుతూ నాకు వాళ్ళ ఇది చెప్పడం అనమాట, అట్లాంటి ఒక సీన్ అనమాట. దెన్ బట్ ఐ హ్యాడ్ అ టఫ్ టైం అండి. కెమెరా, లైట్, ఈ లైట్ తీసుకోండి, ఆ లైట్ కట్ చేయండి, ఇది రావద్దు, అటు రావద్దు. నేను షార్ట్ అయిన కిట్టు మాతో పాటు ఉన్నాడు. నేను చెప్పా, కిట్టు ఏంటంటే ఇరికించాను నన్ను, ఏమో అటు వద్దంటే ఇటు వద్దంటే ఎట్లా అన్నీ అలవాటు అయిపోతుంది బ్రదర్, మీరు ఉండండి నేను ఇక్కడే ఉంటాను చెప్పి పాపం ఆ రోజు ఫుల్గా ఉన్నాడు.